మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ మాతను ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్టు తెలిపారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలానికి చెందిన అటవీశాఖ బీట్ ఆఫీసర్ భానోత్ నవీన్ కు ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్, డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ లు నివాళులర్పించారు. వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో పడి కరెంట్ షాక్ తో చనిపోయిన నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అడవుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిర్మల్ జిల్లా ముథోల్లో కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రయాణ ప్రాంగణ స్థలాన్ని అధికారులు సర్వే చేశారు. ఆర్టీసీ స్థలం ఆక్రమణకు గురైందని కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో సర్వేకు ఆదేశించారు. సర్వేయర్ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జగిత్యాల జిల్లాలో రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్న 21 వాహనాలపై అధికారులు కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఆటోల నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఇందిరా పార్క్ ధర్నా చౌకలో టీఆర్ఎస్ ఆటో యూనియన్ నిరాహార దీక్ష నిర్వహించింది. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్లో 53 కిలోల ఎండు గంజాయిని అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 13 లక్షలుంటుందని అధికారులు తెలిపారు. అనుమానాస్పదంగా కనిపించిన 3 యువకుల వద్ద లగేజీ బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి లభ్యమైనట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సమస్యలు పరిష్కరించాలంటూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ర్యాలీ నిర్వహించింది. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు. వెంటనే పీఆర్సీ ప్రకటించాలని, సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ పునరుద్దరించడం, పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ రథంకుట్ట మిషన్ భగీరథ కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. 4 నెలలుగా ప్రభుత్వం జీతాలివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాల కోసం అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని చౌదరిగూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మిక్సర్ తయారీ యూనిట్పై పోలీసులు దాడులు నిర్వహించారు. యూనిట్లో గడువు ముగిసిన ముడి పదార్థాలతో పాటు సింథటిక్ ఫుడ్ కలర్స్ ను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు, లైసెన్స్ లేకుండా తయారీ కొనసాగిస్తున్నట్లు నిర్ధారించారు. హైదరాబాద్లో బ్రాండెడ్ కంపెనీ పేరుతో నకిలీ ఎగ్జాస్ట్ ఫ్యాన్లు విక్రయిస్తున్న 3 దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. కోఠిలో బ్రాండెడ్ పేరుతో నకిలీ ఉత్పత్తులు విక్రయిస్తున్న దుకాణాలపై తనిఖీలు నిర్వహించగా 400 నకిలీ ఫ్యాన్లు పట్టుబడ్డాయి. వాటి విలువ సుమారు 8 లక్షలుంటుందని చెప్పారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ప్రిన్సిపాల్ రూపారెడ్డి తన నివాసంలో విగతజీవిగా పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి ఒంటిపై బలమైన ఆయుధంతో కొట్టి చంపినట్లు, గాయాలు, కప్బోర్డ్స్ పై రక్తపు మరకలు ఉండటంతో దొంగలే హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా తిమాజీపేట మండలం ఇప్పల్లపల్లి గ్రామంలో స్కూల్ బస్సు ఢీకొని 7 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. సైకిల్పై వెళ్తున్న బాలుడిని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని ఆసుపత్రికి తరలించేందుకు స్థానికులు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలలుముకున్నాయి.